దేవా ఇన్ఫ్రా కిరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ షట్టర్స్ మార్చినట్టు 9 కోట్లు బిల్ చేసుకున్నారా? సిగ్గుంటే వచ్చి చూపించు. నీకు ఒక మాట చెప్తుండా అంటే అదే లేవా, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో షట్టర్స్ మార్చినట్టు శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ 9 కోట్లు. నేను ఛాలెంజ్ చేస్తుండా, నువ్వు నీ శ్రీధర్ రెడ్డి రా, ఆ ఊర్లో రైతులను మమ్మంటాం, నేను కూడా రాను. ఆ పనులు మీరు చేశారని చెప్పించండి, ఆ పనులు చేశారని చెప్పించు. 150 కోట్లు తినేసి దొంగ బిల్లులు చేసుకున్న బతుకునిది ఇరిగేషన్ గురించి నాకు నేర్పిస్తావా? క్రైసిస్ వస్తే, నీళ్లు షార్టేజ్ వస్తే ఆ కీర్తిశేషులు జక్కా వెంకన్న స్వర్గంలో ఉంటాడు, ఆయన రామిరెడ్డి, ఆయన కూడా చనిపోయాడు, సిఈ రామిరెడ్డి. అరే 6 దళ్ళు ఎట్ట పండించాలో ఒక్కొక్క కాలువ మీద ఒక జిల్లా ఆఫీసర్ని వేసాం. ఉత్త ఇరిగేషన్ కాదు, జిల్లా ఆఫీసర్ని వేసాం. ఒకదానికి పీడీ డిఆర్డిఏ, ఒకదానికి పిఓఐటీడీఏ వేసి ఇరిగేషన్ ఆఫీసర్లు చాలకపోతే 6 దళ్ళు పెట్టి పండిస్తే ఒక్క టీఎంసీ 16,000 ఎకరాలు పండించాం. ఒక టీఎంసీ, అదొక చరిత్ర. నువ్వు మాట్లాడతావా? నీ నోరేంటి? ఆ కొవ్వేంటి అంట? ఏమనుకుంటున్నావు నువ్వు? బలిసిపోయిందా? ఒళ్ళు బలిసిందా? కంట్రోల్లో పెట్టుకో, నోరు కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. అంతా ఒక ముఠాన్ని వేసుకొని 5 ఏళ్ళు దోపిడీ చేసి మళ్ళీ మమ్మల్ని గురించి మాట్లాడతావా? ఈరోజు మా రైతులు 160 పనులు 3 లక్షల వాల్యూ నుంచి 10 లక్షల వరకు టెండర్స్ పిలిపించాం. వాళ్ళు చేసి పక్కనుండే కాలువ శాంక్షన్ కాకపోతే వాటిని కూడా అమిషన్ పెట్టి చేసేశారు. అది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులు. నీ మాదిరిగా మొత్తం ప్యాకేజీలు పెట్టి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ఒక్కొక్క ప్యాకేజీ 30 పనులు, 40 పనులు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టి ఆఫీసులో బిల్లులు చేసుకొని బతికేది కాదు. అటువంటి బతుకు మేము బతకలా. ఊళ్ళోళ్ళ సొత్తు కోసం మేము బతకలా. గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు కేసు పెట్టా. ఇప్పుడు 2014 లిక్కర్ కేసు 12 ఏళ్ళు అది స్టార్ట్ కాలే. 12 ఏళ్ళు. ఎంతమంది ముద్దాయిలు? గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక, వాళ్ళంతా నీ తోటి ముద్దాయిలు. ఒక ఆయన చచ్చిపోయాడు అప్పు, నీ దెబ్బ, నీ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో చచ్చిపోయాడు. ఎప్పుడు అటెండ్ అవుతారు? ఎప్పుడు ఆ కేసు తేలుతుంది? ఒరే, నేను పెట్టిన కేసు నువ్వు జీవో తెస్తావు. నువ్వు 1000 కోట్ల ఆస్తులని, నా కుటుంబాన్ని నువ్వు బదనాం చేస్తే నేను, నా సతీమణి, నా కుమారుడి పేరుతో సింగపూర్, హాంకాంగ్, మలేషియా, బ్యాంకాక్లో ఉన్నాయని అంటే అది డాక్యుమెంట్స్ నువ్వు రిలీజ్ చేస్తే నేను కేసు పెట్టా. పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు. ఆ కేసు నువ్వు జీవో ఇచ్చి నేను జగన్మోహన్ రెడ్డి చేత నేను బాధితుడిని, నా కుటుంబం అవమానపడింది. నేను కేసు పెడితే గవర్నమెంట్ జీవో ఎట్ట తీసేస్తుంది? గవర్నమెంట్ పెట్టిన కేసు అయితే గవర్నమెంట్ జీవో ఇచ్చుకోమని, కేసు విత్డ్రా చేయమను. నేను పెట్టిన కేసు గవర్నమెంట్ ఎట్ట ఆపద్ది? ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? అది కూడా తేల్చుకుంటాం. ఏది వదిలిపెట్టే ప్రసక్తిలా. ఎన్ని కేసులు నువ్వు చేసి ఉండేది? ఓ పక్కన 10 మంది డిటిపిసి లేఅవుట్ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఓ పక్కన నేను పెట్టిన కేసు. ఇవన్నీ డిపార్ట్మెంట్ని పెట్టిన కేసులు. ఈరోజు ఇరిగేషన్లో కేసులు పెడితే నువ్వు నీ 5 మంది బ్యాచ్ జైలుకు పోక తప్పదు. గుర్తుపెట్టుకో. అయిపోయిందని అనుకోబాకు. దేవాలయం లోపల 15 సెంట్లు పెద్ద కాంపౌండ్ వాళ్ళు, క్యాంపస్. ఆ టెంపుల్ లోపల పెద్ద ఆవరణ, భక్తులందరూ కూర్చొని ఉంటారు చెట్ల కింద. 15 సెంట్లు ఉంది. సిమెంట్ రోడ్డు ఈ టెంపుల్కి దక్షిణాన, ఈ టెంపుల్ ఇది దక్షిణాన మట్టి రోడ్డు ఉండింది. ఆ మట్టి రోడ్డుని వాళ్ళు దాదాపు 16-17 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు. వెడల్ప 25 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు. 25 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు మట్టి రోడ్ని. దానికి గాను అక్కడ 15 సెంట్లు టెంపుల్ ల్యాండ్ ఉంది. అయినా కొన్ని ఏళ్ల నుంచి మట్టి రోడ్డు ఆ గేటుకి, ఆ టెంపుల్ గేటుకి దక్షిణాన ఉండే గేటు ఈ మట్టి రోడ్లో నుంచే భక్తులు పోవాలి. అది కూడా వాడుకుంటున్నారు. దాన్ని సిమెంట్ రోడ్ వేసి
15 సెంట్లు ఆ సిమెంట్ రోడ్లో వాడుకున్నారు. ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ చేసి మళ్ళీ 3 సెంట్లు తిరిగి ఇచ్చారు. 40 లక్షల డబ్బు దేవాలయానికి ఇస్తున్నారు. 40 లక్షలు డబ్బు ఇచ్చి 3 సెంట్లు తిరిగి ఇచ్చి ఉన్న దేవుడికి అంతకుముందు వాడుకుంటున్న ఎప్పటి నుంచో ఉన్న 30 ఏళ్ళ నుంచి ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ వేశారు. అంటే సిమెంట్ రోడ్ వేయటం తప్పు, 40 లక్షల టెంపుల్కి ఇవ్వటం తప్పు, 3 సెంట్లు తిరిగి ఇవ్వటం తప్పు. దేవాలయంలో 15 సెంట్లు ఉంది, గుడి లోపల 8 సెంట్లు హైవేకి పోయింది, ఇంకొక 8 సెంట్లు ఈరోజు హైవేకి టెంపుల్కి మధ్య ఉంది. 2 సెంట్లు జైన్ టెంపుల్లోకి పోయింది, 2 సెంట్లు జైన్ టెంపుల్. ఇది 48 సెంట్లు ఎవరైతే అల్లూరు శంకరెడ్డి గారు దబ్బుకుంట రమణయ్య పేరుతో ఇచ్చాడో ఆయన చనిపోయిన 11 మంది సభ్యులు ఏర్పాటు చేసుకొని ఆ టెంపుల్ బాగోగులు చూస్తున్నారు. వాళ్ళు చెప్తేనే ఆ సిమెంట్ రోడ్ వేశారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రమోహన్ రెడ్డి మహాశివుడికే శటకోపం, మహాశివుడికే శివాలయానికి చెందిన 40 సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంట్ రోడ్లు నిర్మించారు. ₹1 కోటి ఆయన తినేశాడు, ₹1 కోటి లంచం తీసుకున్నాడు. ఆయన కాశీకి పోయినా ఆ శివుడికి శటగోపురం పెడతాడు, ఆయన ఆస్తులు తినేస్తాడు. నా బుద్ధుందా? మనిషి జన్మ. అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. ఈ ఒకసారి 1000 కోట్లు అంటావు, ఒకసారి 200 కోట్లు అంటావు, ఒకసారి 100 కోట్లు అంటావు, నెలకు 20 కోట్లు అంటావు. శివుడి భూమి అమ్ముకొని నేను ₹1 కోటి తీసుకొని బతకాలా? నేను చెప్తా. నేను మా నలుగురు మా కుటుంబం ఉమ్మడి కుటుంబంలోనే మా పెదనాయన సోమిరెడ్డి ఆదినారాయణ స్వాతంత్రం కోసం జైలుకి పోయించాడు. 5 ఎకరాలు ఇచ్చారు పెద్ద చెరుకూరు దగ్గర. ఈరోజు కార్పొరేషన్ 5 ఎకరాలు మిక్స్డ్ కాలనీ, ఎకరా 4 కోట్లు చేస్తుంది. అక్కడ చిన్న ఆయన కార్పొరేషన్ బార్డర్లో రావూరు వారి కండ్రిగా, ఆర్వి కండ్రిగా, ఒరిగొండ పంచాయతీ. మొన్న గిరిజన కాలనీ దేవాలయం ప్రారంభం అంటే నన్ను వాళ్ళు తీసుకోపోతే 5.5 ఎకరా మీ చిన్న ఆయన ఇచ్చాడయ్యా సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి అని చెప్పారు. ఇక్కడ అల్లీపురంలో అంటే 2వ డివిజన్లో కోడూరు రోడ్లో అల్లీపురంలో కార్పొరేషన్లో 2nd డివిజన్లో హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్, అక్కడనే 1/2 ఎకర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. అక్కడ మైపాడు రోడ్లో అది కూడా కార్పొరేషన్ 1 ఎకర్. ఇది 3 ఎకరాలు, ఇది 2.5 ఎకరా, రెండు హై స్కూల్స్ సోమిరెడ్డి కుటుంబాన్ని, ఒక హాస్పిటల్ గ్రౌండు, ఈ కలిసి 4 ఎకరాలు. సోమిరెడ్డి ఆదినారాయణ ఇచ్చింది 5 ఎకరాలు, సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఇచ్చింది 5.5 ఎకరా, 14.5 ఎకరా. ఈరోజు 60 కోట్లకి తక్కువ లేదు, మొత్తం కలిపి 60 కోట్లు మా కుటుంబం ఇచ్చింది. నువ్వేమిచ్చావో చెప్పు, నీ కుటుంబం ఏమిచ్చిందో చెప్పు. నీ మాదిరిగా నువ్వు ఆయన దళితులకి శటకోపం అని మాట్లాడినాడు. అరే వావులేటిపాడులో 4 ఎకరాల 20 సెంట్లు నీ ఫెన్సింగ్ పగలగొట్టించి నీ అత్తగారు నీ కట్నంగా ఇచ్చిన 6.5 ఎకరాలు కలిపేస్తే పగలగొట్టి 7 మంది దళితులకి హ్యాండ్ ఓవర్ చేశా. 7 మంది 30 కోట్లు, ఈరోజు ఎకరా 6-7 కోట్లు. సిగ్గులే? వాళ్ళు శివుడికి శటకోపం పెడతారా? మేము ఇంత బతికి మేము ఇంటి వెనకాల చావాలనా? ఏం కర్మ. ఆ ఫ్యాట్కి ఏదైనా కొత్త మందులు వచ్చినాయంటే, ఇప్పుడు ఒక ఇంజక్షన్ వచ్చిందంట, ఏజీ డాక్టర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు, ఆ ఇంజక్షన్ వారానికి ఒకటి చేసుకుంటే మొత్తం అన్నీ తగ్గిపోతాయంట. అదేదో ట్రై చేయి. అంతకుముందు కండలు కోయించుకున్నావు, మళ్ళీ వచ్చేసినాయి, ఇప్పుడు అదేదో మా మీద చూపిస్తున్నావు. ఏం కర్మయ్యా, ఏం బతుకయ్యా ఆయన. ఇప్పుడు రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉంది. సంస్కారవంతంగా విమర్శించు మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని. లాజికల్గా సబ్జెక్ట్ మీద మాట్లాడు. అద్దం పద్దం లేకుండా 48 సెంట్లు శివుడిని అమ్మేస్తాడు, ₹1 కోటి లంచం తీసుకుంటాడు. కర్మ. ఒక సినిమా హాల్ అమ్మేసుకున్నాం, నర్కూర్ సెంట్లో ఒక రైస్ మిల్ అమ్మేసుకున్నాం, కొత్తహాల్ ఎదురుగా ఉండే శ్రీనివాస్ మాల్ అమ్మేసుకున్నాం, కర్ణాటకలో ఉండే పవర్ ప్రాజెక్టులు అమ్మేసుకున్నాం. ఇప్పుడు శివుడి దగ్గర వచ్చి కోటి తీసుకోవాలనా? సిగ్గుందా? ఈరోజు మేము ఇచ్చిన భూములు 60 కోట్లు అయ్యా. 60 కోట్లు. రా నువ్వు వచ్చి పోయి చూసుకొని రా.
2 హై స్కూల్స్, ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు, ఆర్వీ కండ్రిలో గిరిజనులు ఉండే 5.5 ఎకరా, పెద్ద చిరుకూరులో ఉండే మిక్స్డ్ ఖాళీ 5 ఎకరాలు. చూసుకోండిరా ఎంత వాల్యూ చేస్తుందో చూసుకోండిరా. మీ సూళ్లూరుపేట చందన షాపింగ్ మాల్ లో మొదటి వార్షికోత్సవ గ్రాండ్ డిస్కౌంట్స్ కార్నివాల్ డిసెంబర్ 5వ తేదీ నుండి ప్రారంభం. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్లో ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది కేవలం ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితం. విచ్చేయండి చందన షాపింగ్ మాల్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూళ్లూరుపేట.